వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ను అమలు చేస్తూ వరి సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా 500 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు 24 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 649.84 కోట్ల నిధులను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే 2,49,406 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ మొత్తం జమ కాగా, శుక్రవారం నాటికి 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖల సమన్వయంతో ఈ నగదు బదిలీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఇంకా డబ్బులు చమకాని రైతులు ఖాతాల్లో సోమవారం నుంచి నగదు జమ కానుందని తెలిపారు. రైతులు పండించిన సన్న రకాలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బోనస్ జమ చేస్తారు. కనీస మద్దతు ధరకు అదనంగా ఈ బోనస్ అందనుంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, ధాన్యంలో తేమ శాతం మరియు గింజల నాణ్యతను బట్టి బోనస్ ఖరారు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా బోనస్ చెల్లింపులో జాప్యం జరుగుతుందన్న రైతుల ఆందోళనకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. పెరిగిన పంట పెట్టుబడుల మధ్య ఈ అదనపు 500 రూపాయల రైతులకు తోడుగా నిలవనుంది. ఈ బోనస్ వల్ల భవిష్యత్తులో దొడ్డు రకాల కన్నా సన్న రకాల సాగు వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ సోమవారం నుంచి కూడా ఖాతాలో డబ్బులు జమ కాకపోతే రైతులు తమ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. అలాగే పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లోని ఫార్మర్ కార్నర్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని, లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జీలు సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు.